ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవుడికి మొత్తగా లెక్కలేని నా స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఈరోజు ఆరాధనకి కూడవలసిన నా సహోదరులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి వందనాలు తెలియపరుస్తూ ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్నా నా సహోదరులైన మీ అందరికీ కూడా మరి తాటిపూడి ప్రియ సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచయంలోకి వెళ్దాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు పరలోకమందు ఆశీర్వైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఇంత ఒక భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ఈ రోజు ప్రభు దినముగా మిమ్మల్ని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చారు. మిమ్మల్ని ఆరాధించుకునే పరిశుద్ధత కూడా తండ్రి ఆయన రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి మరి మీ కుమార్తెలుగా తండ్రి సంఘములో ఆరాధించగలిగిన భాగ్యం మాకు ఇచ్చారు. స్థానిక సంఘానికి కూడి వచ్చిన నా సహోదరి జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన మమ్మల్ని అందరినీ తండ్రి దీవించండి. మరి విలువైన సంగతులు ఈ ఆరాధనలో మాకు నేర్పించాలి. ముఖ్యంగా ఇంకా రావాల్సిన వారు ఉన్నారు తండ్రి. సమయాన్ని గుర్తించి మీ సన్నిధికి తండ్రి వేకురు మీరు రావడానికి, మీ మాటలని మీ సన్నిధానంలో ఆశీర్వదించబడడానికి కృప చూపుతారని అడుగుచు. ముఖ్యంగా తండ్రి, ఎంతో మంది లోకంలో బ్రతుకుతున్నారు. సత్యదేవుడు ఎవరో తెలియక, సత్యమైన బాధలు తెలియక తండ్రి ఆయా మార్గంలో నడుస్తున్న వారు మీరు చూస్తాం. కానీ మీ వాక్యాన్ని మేము చదివి ధ్యానించి గ్రహించినట్లయితే ఆ మార్గాన్ని తెలుసుకుంటాం. ఆ సత్యదేవుడైన మిమ్మల్ని తెలుసుకునే అవకాశం మీ గ్రంథం ద్వారానే ఉంటుంది. కనుక మరి చదువుతున్న ప్రతి ఒక్కరు పరిశోధన చేసి మరి తండ్రి పరిశీలించి గైకొని నడవగలిగిన స్థితిని దయచేస్తారని ఈ సమయంలో మీ వాక్యాన్ని చెప్పుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము సహకారం మాకు అందించారు. మరి మానవ కల్పితాలు ముఖ్యంగా తండ్రి అసత్యము అబద్ధము అనేకుండా కల్పించకుండా కాపాడాలి. అలాగే వినిచిన వారికి వినే చెవులు, గ్రహించే హృదయం, మరి వినే మాటలు భద్రపరుచుకునే ఆత్మీయ స్థితిని దయచేస్తారని మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. దేవుని సంగతులు మనం నేర్చుకుని మరి రోజు తండ్రి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నో సంగతులు దైవ గ్రంథంలో మనకు కనపడతాం. మనం చదివే ప్రతి మాట, మనం వినే ప్రతి మాట కూడా మనల్ని ఆత్మీయంగా బలపరిచేవిగా ఉండాలి. కాబట్టి వింటున్నప్పుడే మనం కొద్దిగా గ్రహించుకోవాల్సిన అవసరం మనందరి మీద. ఒక మాట మనం చదువుతాం. కీర్తన గ్రంథంలో కీర్తన 42వ అధ్యాయం ఒకసారి ఇక్కడ ఒక మాట మనకి కనపడింది. మొదటి నుంచి మనం చదువుతాం. 2వ వచనంలో రాసుకుంటాం. దుప్పి నీటి వాగుల కొరకు, అంటే దుప్పి దేని కొరకు ఆశపడుతుందట? నీటి వాగుల కొరకు. నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. ఏది? దుప్పి. ఓకేనా? అంటే లేడు కాదు, ఎడారిలో ఉన్న దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందట. దేవా, నీ కొరకు నా ప్రాణము, అంటే ఎంత ఆశతో ఉన్నాడో చూడండి. ఇక్కడ కోనాహు కుమారులు రాస్తూ ఒక దుప్పి ఎడారిలో నీటి వాగుల కొరకు ఎంత ఆశతో చూస్తారో అలాగే యెహోవా కొరకు, అంటే దేవుని కొరకు భక్తుల ప్రాణాలలో ఎదురు చూడాలట. అర్థమవుతుందా? అంటే ఎప్పుడు దేవుని సన్నిధికి వెళతాను, ఎప్పుడు దేవుని మాటలు వింటానని ప్రాణం ఆశపడాలట. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఎందుకని? ఆయనే మన దేవుడు, ఆయనే మన సృష్టికర్త, ఆయనే మనం పోషిస్తున్నవాడు. మన జీవానికి మూలము కూడా ఆయనే.
అది దేవుని మీద మన ప్రాణం ఆశపడి ఉండాలి. ఎంత అద్భుతంగా ఈ కీర్తన రాస్తాం. కింద చదువుతాం. ఇప్పుడు రెండో వచ్చు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. జీవము గల దేవుని కొరకు. ఆ వాటిలో చూడండి, ఎందుకు తృష్ణగొలుచున్నది, ఎందుకు ఆశపడుతుందంటే ఆ ఆశ పట్టుకునే వాడు జీవం ఉన్నవాడు. ఓకేనా? ఇప్పుడు జీవం ఉన్నవాడు ఏం చేస్తాడు? జీవింపజేస్తాడు. జీవింపజేసే వాడి మీద మనం ఆశ పెట్టాం, జీవాన్ని కోల్పోయే వాటి మీద కాదు. జీవము గల దేవుని కొరకు తృష్ణగొలుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను. మాటలో చూడండి, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని ఎవరు అనుకుంటున్నారట? కోరహు కుమారులు. కోరహు కుమారులు అనుకుంటున్నారట. ఇంతకి ఒక మాట అర్థం చేసుకోవాలి, ఇంతకి దేనితో చెప్పుకున్నారో మన ప్రాణం ఎవరి దగ్గర ఉండాలి? జీవాత్మ పరమాత్మతో ఏకం అవ్వాలి. ఆ ఏకం చేసేదే వాక్యం, దైవ జ్ఞానం. అది మనం అర్థం చేసుకోవాలి. చెప్పే మాటలో జాగ్రత్తగా మీరు ఆలకించాలని కోరుతాం. అంటే ఇప్పుడు దేవుని కొరకు మన ప్రాణాలు ఆశపడాలట. ఒక మాట, ఈ రోజు ఏ రోజు? ఆదివారం. అవునా? మనం అందరం ఎవరు? ఆదివారం క్రైస్తవులు అని చెప్పుకునేవారు. ఓకేనా? ఎందుకని? క్రీస్తులు నమ్మ బాప్తిసం పొందాం కాబట్టి, క్రీస్తులు కలిగి ఉన్నాం కాబట్టి క్రైస్తవులు అని చెప్పుకోవాలి. ఇప్పుడు క్రైస్తవులు ఎవరి కొరకు ఎదురు చూడాలి? క్రీస్తు కొరకు ఎదురు చూడాలి. అంటే దేవుని కొరకు, క్రీస్తు కొరకు మన ప్రాణాలు అంతగా ఆశపడాలి. ఓకేనా? అంటే ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడేదేమో అని కోరాహు కుమారులు ఎలా అనుకున్నారు? అమ్మా, కోరాహు కుమారులు ఎలా అనుకున్నారు? ఇప్పుడు ఆ సన్నిధి క్రొత్త నిబంధనను బట్టి సంఘం. ఓకేనా? ఆయన సంఘానికి ఆరాధనకి నేను ఎప్పుడు వెళ్ళాలని ఎదురు చూడాలట. ఆదివారం ఆరాధన వచ్చిన, ఆదివారం వచ్చిన ఒకసారి మనకి చలనాలు ఉన్నాం. అయ్యో దైవ సన్నిధికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి అని చలనం లేకుండా మనం నిర్లక్ష్యతతో ఉండడం వల్ల మనం నష్టపోతాం. ఇది తెలుసా? సన్నిధికి రాకపోతే అక్కడ ఎవరిని కోల్పోతున్నావు చెప్పండి? కాదండి. ఇక్కడ ఒక మాట చదువు, జీవమ్మ గల దేవుడు. ఓకే? ఇప్పుడు జీవమ్మ గల దేవుని దగ్గరికి రావడం వల్ల మనకేముంది? జీవం ఉంది. ఇక అర్థమవుతుందా? ఇప్పుడు ఆ జీవాన్ని మనం కోల్పోతున్నాం, అది మనం అర్థం చేసుకోవాలి. అసలు జీవింపజేసేవాడి దగ్గరికి జీవం కోసమే రావాలని మనం దేవుని దగ్గరికి ఎందుకు రావాలనుకుంటున్నారా? జీవం కోసం. ఒక మాట అర్థం చేసుకుని, ఈ వాళ్ళని బలహీనతతో హాస్పిటల్లో పడుతుంటే ఒకటే వేడుకుంటాం డాక్టర్ని, అయినా బ్రతికించండి చాలు. అవునా? బ్రతికించండి, ఎంతైనా వచ్చినా పర్లేదు. మరలా దేవుణ్ణి అడుగుతాం, దేవా నన్ను ఆరోగ్యంగా బ్రతికించి దేవుని ఇంటికి పంపించి చాలు, ఎంతకు మించి నా జీవితంలో ఏమీ వద్దంటున్నాం. అదే బెడ్డ మీద. మరి వాళ్ళు రోడ్డు మీద తిరిగే ఆరోగ్యం వేస్తే, కుటుంబాలతో ఆనందించే భాగ్యం వేస్తే మనం ఎక్కడ ఉండాలని అనుకుంటున్నాం? అర్థమవుతుందా? బలహీనతలో దేవుని కనపరిచే మనం బలవంతులుగా దేవుని దగ్గరికి ఎందుకు రాము? ఆలోచించాలి. సమస్యల్లోనే దేవుణ్ణి అడగడం కాదు, సమస్యలు లేనప్పుడు కూడా దేవుని దగ్గర ఉండాలి. అది మనం నేర్చుకోవాలండి. దైవ సన్నిధి అంటే ఆ సమస్య కాదు, మనం నేర్చుకోవాలి. ఇంకో మాట మీకు చూపిస్తాను చూడు, 84వ కీర్తనలోకి వెళ్దాం. 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అర్థమైందా? ఇందాక రాసిన కీర్తనే మరలా ఆ కీర్తనకారులు ఈ కీర్తన రాసింది. ఇందాక 42వ కీర్తన రాసిన కోరహ కుమారులే
ఈ 84వ కీర్తన రాస్తున్నారు. అంటే దేవుని కొరకు ఎంత ఆశపడుతున్నారో చూడండి, దేవుని మందిరానికి వెళ్ళాలని ఎంత ఎదురు చూస్తున్నారో చూడండి. మరి ఇవాళ ప్రతి కార్యక్రమంలోని దేవుని సన్నిధికి వచ్చే భాగ్యం మనకు దొరుకుతుంటే పోగొట్టుకుంటున్నామంటే మనకి దేవుని మీద మనసు ఎంత ఉందో ఒకసారి ఆలోచించాలి. అతిని చెప్తున్నాడు, దేవుని ఆవరణాలు, మందిరం లోపల కాదు, అసలు ఆవరణంలోకి వెళితే చాలు, ఆ ఆవరణంలో అడిగెడితే చాలు మా జీవితాలు ధన్యమైపోతాయని ఎదురు చూశారు. నీకు అర్థమవుతుందా అమ్మా? మనం కూడా ఏమన్నా కొద్ది విలువైన చూసామనుకో, మనం అంటా ఉంటాం, అయ్యి బాబోయ్ ఇంకా అక్కడికి వెళ్ళామంటే కొన్ని చెదిరిపోతాయంట, అవునా? ఇంకా అక్కడికి వెళ్ళిపోయామంటే ఇంకా అసలు ఏమో అక్కర్లేదు, మైకుల్లోకి వెళ్ళిపోతామని అంటాం. అంటే అటువంటి విచిత్ర లోకంలో ఎన్నో ఉండొచ్చు, కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, కానీ మనల్ని, మన ప్రాణాన్ని రక్షించేది ఘనమైనది ఏదైనా ఉన్నదంటే దేవుని సన్నిధి ఒకటే. అంతకు మించిపోతేమి ఈ జగత్తులో మనకంటూ విలువైనది ఏది లేదు. విలువైనది దేవుడు ఏది ఇవ్వాల. మీకు అర్థమవుతుందా? ఎంత విలువైనవి, ఇంకా చెప్పాలంటే మేలివి బంగారం ఇచ్చినా సరే అది కాదు, మనతో రాదు, మన ప్రాణానికి మూలం కాదు. అందుకనే దానికి మించిన జీవవాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకు తెలుసా? అది నశించిపోయేది కాదు, అది మనతో రాలేనిది కాదు. వాక్యానికి ఉన్న శక్తి అంత గొప్పది. కాబట్టి మనం ఎన్నో కోరుకుంటున్నాం, మన ప్రాణానికి మూలంగానే ఎన్నో కోరుకుంటున్నాం, కానీ దేవుడు మన దీర్ఘాయువుకు, మన జీవానికి మూలమైన వాక్యమే విలువైనదని ఇచ్చి అది సంపాదించుకుంటే చాలు. అర్థమవుతుందా? అది సంపాదించుకుంటే చాలండి. అది సంపాదించుకోవడం కొరకే భక్తులు మనం శ్రమ పడాలి. ఒకసారి కింద చదువుతాం, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లిపోతున్నది, అంటే అంత నలిగిపోతుందట. ఒకసారి ఒక మాట ఎగ్జాంపుల్ అర్థం అవడానికి చెప్తాను. నా భార్య ఉంది, ఆవిడ్ని వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళమని కోరు. సంవత్సరాల తరబడి నేను ఏం చేస్తున్నాను, వెళ్దాం, పలానా సమయం వెళ్దాం అని అన్నా. ఓకేనా? అలా ఎదురు చూసుకుంటూ వస్తుంది. ఈ రోజు ప్రార్థన అయిపోయి సిద్ధపడమ్మ వెళ్దామన్నాను. ఇక అట్లే సిద్ధపడిన తర్వాత ఆవిడ ఎదురు చూస్తున్నప్పుడు, అమ్మ పామర్ మీటింగ్స్ కాదు వాళ్ళ నుంచి మళ్ళీ మీటింగ్స్ అయిపోక వెళ్దాం అని అన్నాను అనుకో. ఇప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది ఆవిడకి? ఎగ్జాంపుల్ అర్థం అవడానికి చెప్తున్నాను. ఇప్పుడు ప్రాణం ఎక్కడ ఉంటుంది? మనిషి నాతుంటే వస్తుంది, అలా అమ్మగారికి ఇంటికి తిరిగితే ప్రాణం నలిగిపోద్ది. ఈ రోజులు ఎప్పుడు అయిపోతాయా, ఈ సమయం ఎప్పుడు వస్తుంది, ఈయన ఎప్పుడు తీసుకుపోతాడా? అవునా కాదా? అంటే అమ్మగారి ఇల్లు అనేటప్పటికి మహా ఇష్టం కదా, అది నా ఎగ్జాంపుల్ పోల్చి చెప్తే. అంటే దాని కొరకు మన ఆశ ఎంత ఉందో, మన భ్రమ ఎంత ఉందో, అలా దేవుని సన్నిధికి రావాలన్న ప్రాణం ఉండాలట. ఆ సన్నిధికి వచ్చేటప్పుడు ఏదైనా పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు నలిగిపోవాలట. అలాగా ఏంటి ఈ ఆటంకాలు దేవుని సన్నిధికి రావాలి? మీకు అర్థమవుతుందా? అంటే అర్థమవడానికి చెప్తాను. అంటే దేవుని మందిరం దగ్గరికి రావడానికి ప్రాణం అలా నలిగిపోవాలంటే ఎప్పుడు వస్తుంది? ఆదివారం అని, ఎప్పుడు వస్తుంది మంగళవారం అని, ఎప్పుడు వస్తుంది గురువారం అని, ఎప్పుడు వస్తుంది శుక్రవారం అని ఎదురు చూడాలట. ఎందుకు తెలుసా? ఆ రోజు దేవుని పని జరుగుతుంది, ఆ రోజు దైవ సన్నిధికి మనం వస్తాం. అంతకంటే భాగ్యం ఏం కావాలండి? కింద చదువుతాం, జీవము గల దేవుని దర్శించుటకు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవే, ఆనందముతో కేకలు వేయుచున్నవే. అమ్మా ఇవాళ ఆదివారం స్పెషల్ ఏంటి? ఇక అర్థమైందా? ఇవాళ ఆదివారం స్పెషల్ ఉంటాయి లేదా? ప్రతి ఇంట్లో చక్కగా అమ్మ బిర్యానీ చేసి మటన్ కర్రీ వండింది అనుకో, అసలు ప్రాణం ఎలా ఉంటుంది అంటారా? మళ్ళా కేకలేస్తుంది ఆనందంతో. మీకు అర్థమవుతుందా? ఎంతటి కేకలు? మా అమ్మ ఏమని తెలిసి అమ్మ ఇంట్లో అవునా? ఆ ఉత్సాహం ఇంకా మాటల్లో వర్ణతీతం అన్నమాట. అంటే మనసుకు నచ్చేది,
మన రుచి కలిగినది ఏదైనా విలువైనది మనం సంపాదించుకుంటున్నప్పుడు, తినడానికి ఇష్టపడుతున్నప్పుడు అసలు ఎంత సంతోషం ఉంటుందండి అది. అవునా కాదు? మనం కోరినది దొరికినప్పుడు ఎలా ఉంటుంది? అలా దేవుని దర్శించే సమయం అంట ఏది తెలుసా? నువ్వు దేవుని పని మందిరంలో జరుగుతున్నప్పుడు వస్తుంటే, ఆదివారం ఆరాధనకు వస్తుంటే ఎవరిని దర్శిస్తున్నావు? ఒక్క మాట, అసలు దేవుని దర్శించడానికి మన జీవితం ఎంత? మన జీవితం ఏపాటిది? ఇదే బలంగా ఏమా కల్లూరు దుర్గేష్ గారు మన ఎమ్మెల్యే నియోజకవర్గం, అవునా? మంత్రి గారు కూడా ఇప్పుడు ఆయన చూడాలని ఉన్నది. వెళ్ళామనుకో ఎలాగైనా పంపిస్తారు వాళ్ళకి, పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాదు, ఆయన ఎవరు? అధికారి. మీకు అర్థమవుతుందా? ఎమ్మెల్యేకి మించి పోస్టు వల్ల మంత్రి గారు. అంటే మనకి తరిగే సరైన రీజన్ అడగాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆయన కలవాలంటే పర్మిషన్ సంపాదించాలి. లేదనుకో గేట్ బయట అభ్యర్థం. అవునా? ఇప్పుడు సామాన్యుడు అనుకోవచ్చు అనమాట, అసలు గేట్ లోనికి వెళ్తే ఎంత బాగుంటుంది, ఆయన ఇంట్లోకి అక్కర్లేదు. అవునా? ఆయన ఇంట్లోకి నన్ను పిలవకపోయినా పర్లేదు, కనీసం గేట్ తీసి లోనికి పంపిస్తే చాలు, ఆ దొడ్లోనైనా మాట్లాడొచ్చేస్తాను. అదే ఆవరణం. మీకు అర్థమవుతుందా? అదే ఈ కోరాహ కుమారులు ఆశపడుతుంటారు. అంత మహాదేవుని సన్నిధికి మందిరానికి వెళుతున్నప్పుడు ఆవరణం దొరికితే చాలు. చూడతారు లోపలక్కల, గర్భాలయానికి వెళ్ళక్కల, ఆవరణంలో ఉంటే చాలని అనుకుంటారట. మనం ఎలా అనుకుంటాం గొప్పవారి దగ్గరికి వెళ్ళాం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన గేట్ తీయాలన్నది, ఆయన పైనుంచి చూసి లోనకి పంపించాలని అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది అంటారు సీలు? ఒకటే. మళ్ళా అసలు లోనకే పైకే వచ్చామన్నాడు అనుకో, ఆయన వెళుతున్నవాడికి ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు గేట్ కాడని అస్సలు పర్మిషన్ లేదు కదా, నువ్వు ఇక ఉంటే ఇలా వెళ్ళిపో లేదు ఇంకా అని అన్నాడు అనుకో, అలాంటి వాడికి ఆయన పైనుంచి చూసి లేకపోతే కెమెరాలో చూసి పైకి పంపించు, పలానా ఆయన నేనే రమ్మన్నాను, మన సంబంధి అని అనడానికి ఎలా ఉంటుంది అంటారు? ఆ సీన్ అతను హృదయ ఆనందం ఎలా ఉంటుంది అంటారు? ఒక అధికారి దగ్గరికి చోటు దొరుకుతుంటేనే ఇవాళ పట్టలేని ఆనందం పడుతుంటే, ఇవాళ ఆదివారం ఆరాధన ద్వారా సర్వ సృష్టికర్త దగ్గరికి వస్తున్నాం. దీనికి మళ్ళీ ఏ పర్మిషన్తో పని లేదు, పరిశుద్ధతతో చాలు. ఆల్రెడీ తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఎప్పుడో వచ్చేసింది పర్మిషన్. ఆయన దర్శించుకునే అవకాశం వస్తుంటే ఇవాళ దేవుని నిర్లక్ష్యంగా చూస్తుంది. ఇది పెద్ద విలువైనదిగా మనకేం కనబడుతుంది. లోకములో తండ్రి, లోకములో వినాలి, లోకములో దేవుడు అనుకుని భ్రమపడుతున్న వారిని దర్శించడం కొరకు రోజులు గడుపుతున్నారండి, క్యూలు కడుతున్నారు. అవునా? దైవ దర్శనం కొరకు. మరి సర్వ సృష్టికర్త జీవాధిపతిని దర్శించే అవకాశం దొరుకుతుంటే మరి మనం ఎలా ఫీల్ అవుతున్నాం ఒకసారి ఆలోచించి, మన మనసులో ఎలా ఉన్నా ఒకసారి ఆలోచించి. ఒక మాట మీకు చదివి ప్రశ్నించడం. 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు, అది ఆయన మందిరంలో నివసించువారు ఎవరట? ఒక మాట, మనం ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు ఆయన మందిరానికే కదా మనం వచ్చాం, చెప్పాలి. ఆయన మందిరంలోనే కదా నివసిస్తున్నాం. ఇప్పుడు మనం ధన్యులమా కాదా? మరి ఈ ధన్యత పోగొట్టుకుంటే ఎక్కడొస్తుంది? వేటినో చూసి ఆ లోకంలో ఆగిపోతున్నామంటే మరి జీవితం ఎక్కడున్నదో ఒకసారి ఆలోచించాలి. ఆయన మందిరమునందు నివసించు వారందరూ ధన్యులు. వారు ఎవరో? ఆ మందిరములో ఉన్నవారు నిత్యము నిన్ను స్తుతించేదరు. అది భాగ్యం. అక్కడ దేవుని స్తుతించాలంటే దేవుని దగ్గరికి రావాలి, లోపల ఎక్కడా భాగ్యం దొరకదు. ఒక మాట 10వ వచనం చదువుతా. 10వ వచనం, నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే ఎంత గొప్ప తెలియజేయండి. కోరాహ కుమారులు అసలు ఆవరణాన్ని ఎంత దేవుడిగా మలుచుకున్నారు చూడండి. దేవాది ఆవరణంలో ఒక దినం మేము గడిపామా, మాకు రెట్టింపు ఆశీర్వాదం ఎంత తెలుసా? 1000 దినాలు హాజరు చేసుకుంటున్నాం అయ్యా నీ మంత్రులు. మీకు అర్థమవుతుందా?
మరి వాళ్ళ సంఘానికి మనం వచ్చి సంఘంలో ఆరాధన చేస్తుందంటే ఒక్క ఆదివారం వస్తే ఎన్ని ఆదివారాలు దేవుళ్ళు ఇస్తారంటారు మనకి చెప్పండి ఒకసారి. అమ్మా, భౌతికమైన ఆయన నామం పెట్టబడిన మందిరానికి వెళితే నాడు ఇశ్రాయేలు అంత దేవునిగా కోరుకుంటే, ఆత్మస్వరూపుడైన క్రీస్తు ఆత్మ సంబంధమైన సంఘాన్ని కట్టి ఆత్మస్వరూపులుగా మనల్ని మార్చి ఆత్మీయ ఆరాధనలో మనల్ని కూర్చోబెట్టాడంటే మరి మనం ఇంకెంత ధన్యులు, అదృష్టవంతులు ఒకసారి ఆలోచించాలి. మీకు అర్థమవుతుందా? అంటే ఒక్క దినము ఆదివారం దేవుని సన్నిధిలో గడుపుతుంటే 1000 ఆదివారాల దీవులు ఇస్తున్నాడంటే, 1000 ఆదివారాల ఆయన రిజిస్ట్రేషన్ చేస్తున్నాడంటే ఎంత గొప్ప భాగ్యం అది అమ్మా. కాబట్టి మనం ఏం పోగొట్టుకుంటున్నామో ఇవాళ ఆరాధనకు రాకుంటే ఆలోచించుకోవాలి. అందుకనే ఒక దినము నీ ఆవరణములలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎంతో మాట్లాడాడు చూడండి. భక్తిహీనుల గుడారములలో ఎవరు భక్తిహీనులు? ఎవరు భక్తిహీనులు అమ్మా? దేవుణ్ణి ఎరగని వారు. అండ్ మళ్ళీ ఇంకొకటి, భక్తిహీనత అంటే అసలు భక్తి ముడిపెట్టే చెప్తున్నాడు అక్కడ. అంటే భక్తులే కానీ భక్తిహీనులుగా బ్రతుకుతున్నారు. దాని అర్థం ఏంటంటే భక్తి పరులుగా పిలువబడతారు, దేవుని సన్నిధికి రారు, దేవుని పని చేయలేరు, దేవుని పనిని మక్కువగా తీసుకోరు. అది భక్తిహీనత. పేరు దేవుని పిల్లలమని చెప్పుకుంటారు, గర్మంటారు, లోకంలో సమయాన్ని గడుపుతారు. వారు అలా గడపడం ద్వారా, దేవుని పోగొట్టుకోవడం ద్వారా దేవుని పిల్లలుగా పిలవబడిన సాతానుకు చోటిచ్చి జీవితాలు అన్నమాట. వారి భక్తిహీనులు. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, అంటే వారి దగ్గర ఉండుట కంటే, నా దేవుని మందిర ద్వారమునంద నుండుట నాకు ఇష్టం. లోపల కాదు, ఆయన గేట్ గడు కూర్చుంటే, ఆయన గుమ్మం గడు కూర్చుంటే నాకు ఇష్టం. ఎందుకు తెలుసా? భక్తిహీనుల దగ్గర ఉంటే నా భక్తిని కూడా పాడు చేసుకుంటాను, నా యథార్థ మార్గాన్ని కూడా నేను వదిలేసుకుంటాను. అదే కనీసం దేవుని గుమ్మం దగ్గర కూర్చున్నాను అనుకో, నీకు అర్థమైందా? ఆయన గడప దగ్గర కూర్చున్నాను అనుకో, కనీసం ఆయన బోధైనా వింటాను. ఎంత గొప్ప భాగ్యం! అంత దేవునిగా మార్చుకున్నాం. ఆమోసు గ్రంథం 4:12. ఆమోసు 4:12. ఆ మాటలు చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై. ఎంత గొప్ప మాటలండి! దేవుని సన్నిధిని కనబడడానికి సిద్ధపడాలట. నీకు ఇందాక మాట చెప్పాను కదా, అమ్మగారింటికి తీసుకెళ్తానంటే ఎంత సిద్ధపడుతున్నా అర్థమవుతుందా? ఈ రోజు తీసుకెళ్తాను మీ అమ్మగారింటికి అంటే ఎలా సిద్ధపడుతుంది అంటారు ఇవిడి? అవునా కాదు? సాయంత్రానికి వచ్చేద్దాంలే, ఫోన్లో ఆశపడుతుందని మేము అనుకుంటే 4 చేతులు బట్టలు పెట్టేసుకుంటుంది. ఎందుకని? ఎలాగో తీసుకెళ్తానంట కదా, ఏదో ఒక చెప్పి ఆగిపోతుంది. అవునా? ఎలా ఉంటాయంటారు ఆ ఫీలింగ్లు? అంటే లోకంలో ప్రతి కార్యక్రమానికి, ఒక వివాహ కార్యక్రమానికి కానీ, శుభకార్యానికి కానీ, దేనికైనా మీరు సిద్ధపడాలి. ఎలా వెళతాం అమ్మా? ఎంత టిప్ టాప్ మంది సిద్ధపడుతూ వెళతాం. మన సిద్ధపడలో ఆనందం ఎలా ఉంటుంది? మరి ఆదివారం వచ్చినప్పటికి సిద్ధపడవే, తల అంటుకొని మంచి వస్త్రాలు వేసుకొని నువ్వు సిద్ధపడాలి. అలాగే దేవుని దగ్గరికి ప్రార్థనతో నీ ప్రవర్తన సరిదిద్దుకొని సిద్ధపడి రావాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుణ్ణి ఆరాధించే మనసు నాకు కావాలని సిద్ధపడు రావాలి. దేవుని దగ్గరికి మక్కువతో మనం రావాలి. అందుకని ఇశ్రాయేలుతో చెప్తున్నాడు ఆమోసు ప్రవక్త ఏమని తెలుసా? చూడండి. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను అలాగుననే చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై. సంఘానికి వస్తుంటే ఆయన కనుదృష్టిలో ఉంటుంది. మీకు అర్థమవుతుందా?
సంఘానికి వస్తుంటే ఆయన దృష్టిస్తున్నాడు, సంఘానికి రాకపోతే ఆయన కనపడు. ఎందుకంటే లోకమంతా ఆయన సంచారం చేస్తున్నాయి, కానీ ఆయనకి ఇష్టలుగా ఆయన స్థలంలో బ్రతికే వారిగా ఆయన కను దృష్టి. అది గుర్తించు. ఇంకో మాట మీకు చూపిస్తాను. ఆదికాండం 17 ఆదికాండం 17 ఆ మాటలో చూడండి. 17 మొదటి రోజు అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు. ఎవరన్నా? అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా 99 ఏండ్ల వయసులో ప్రత్యక్షమయ్యాడంటే ఎవరికే? అబ్రహాము గారి సృష్టికర్త ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై. ఆయన సన్నిధిలో నడిచేవాడికి ఏముందట అంటే అర్థం ఏంటి? దేవుడు నేను చేసే స్థానం రాదట. ఎక్కడ నడిస్తే? ఆయన సన్నిధిలో నడిస్తే. ఆయన సన్నిధిలో నడవడం ఏంటి? ఆయన సన్నిధిలో నువ్వు కూర్చొని ఆయన చెప్పిన వాక్యమని ఆ ప్రకారంగా నువ్వు జీవించడమే నడవ. అలా వాక్యానుసారంగా పరిశుద్ధులుగా జీవిస్తే, నీతిగా బ్రతికితే యథార్థత వస్తుందట. ఆ యథార్థవంతుల మీద ఆయన ఏం చేయడానికి తెలుసా? నిందేయుడు. అర్థమైందన్నమాట. ఏం చేయడంట? నిందేయుడు. అటువంటి నిందైన స్థానాన్ని సంపాదించుకోవాలంట ఎవరు తెలుసా? ఒక భక్తుడు. నిందైన స్థానాన్ని సంపాదించుకోవాలి. దేవుడే నిందేసే స్థానంలో మనం ఉంటే ఇంకా దాని నుంచి తప్పించేవాడు ఎవరండి? అది తప్పించడానికి తన కుమారుడిని క్రీస్తు వచ్చాడే. ఆయన రక్తంలో కడగబడ్డామే, పరిశుద్ధపరచబడ్డామే. పరిశుద్ధులు మనం పిలవబడే లోకంలో బ్రతుకుతుంటే, ఇంకా నింద పాలకే మనం నడుస్తుంటే మనం తప్పించేవాడు ఇంకెవడున్నాడని కాదు. తప్పించిన క్రీస్తును కూడా మనం విడిచిపెట్టి నిర్లక్ష్యంగా చేస్తుంటే అర్థం చేసుకో. అందుకనే నా సన్నిధిలో చూడండి నడుచుచు నిందారహితుడమైనను నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాడట. నువ్వు అభివృద్ధి పొందాలంటే నా సన్నిధిలో ఉన్నాడు. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములైన. ఎవరి యందు? అమ్మా, దేవుడిని క్రీస్తునందు గుప్తములై ఉన్నామంట. బుద్ధి కావాలా, జ్ఞానం కావాలా, లోకంలో కానీ పరలోక సంబంధమైన సర్వాశీర్వాదాలు, అవునా, సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయంట? ఆ సంపద మనకు కావాలంటే, సంపాదించుకోవాలంటే ఆయన దగ్గరికి రావాలి. ఆయన ఎక్కడ ఉన్నాడు మరి? ఆయన ఎక్కడ ఉన్నాడు? మందిరంలో, అంటే సన్నిధిలో ఉన్నాడు. ఆయన సన్నిధి ఏది? సంఘం. సంఘానికి ఎలా ఉన్నాడో? శిరస్సుగా ఉన్నాడు, యజమానుడిగా ఉన్నాడు, భర్తగా ఉన్నాడు. నువ్వు ఆయన మాట లోబడి ఆయన సన్నిధిలో బ్రతికితే కావలసిన ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం ఎంత అభివృద్ధి చెందాలో అంత అభివృద్ధి చేయగలిగిన లోకంలో ఉంది. ఆశీర్వదించమంటే ఎవరు ఆశీర్వదిస్తారండి? పెళ్ళయ్యాక భార్య భర్తను హత్తుకొని ఉండాలి, భర్త దగ్గర ఉండాలి. ఆయన ఏం కావాలన్నా తీరుస్తాడో అభివృద్ధి అవుతుంది సంసారం, అవునా? అమ్మగారి ఇంటిగా ఉంటే ఎలాగ అభివృద్ధి రాదు. అర్థం చేసుకోవాలి. లోట్లు తీరితే ఏమో తప్పకని నీ సంసారం అభివృద్ధికి మాదిరి కదా. అలాగే నువ్వు బాప్తిసం పొందో, దేవుని బిడ్డగా పిలవబడి లోకంలో బ్రతికితే రాదది. నీకు అర్థమవుతుందా? సంఘములో ఉండి పరిశుద్ధుడు ఏం చేయాలో అది నేర్చుకుని నువ్వు చేయడం వల్ల నీకు అభివృద్ధి ఉంది, నాకు అభివృద్ధి ఉంది, మనకు అభివృద్ధి ఉంది గుర్తించాలి. అందుకే చెప్తాను, ఆయన సన్నిధిలో ఉంటే అభివృద్ధి ఉందని నీకు అర్థమవుతుందా? నా నిబంధనలు స్థిరపరుస్తానని చెప్తున్నాడు. ఎవరు? తండ్రి అయినది అబ్రహాము. నువ్వు నా నిందారహితుడు నా సన్నిధిలో నడువా. ఒక మాట 24 వచ్చి ఆదికాండంలో 39 24 వచ్చి 39. అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని
చెప్పినందుకు అతడు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ యెహోవా నీ తోడు తన దూతను పంపి నీ ప్రయాణము సఫలపరుచును గాక. మీకు అర్థమవుతుంది ఎవరు మాట్లాడుతున్నారు అనుకున్నారు? అబ్రాహాము మాట్లాడుతున్నాడు తన దాసుడు. ఇస్సాకుకి భార్యను సంపాదించుకుని రమ్మని పంపుతున్నాడు తన బంధువులకి. నేను వెళతాను, ఒకవేళ నిజంగా నీ బంధువులు ఉన్న పాపం నాకు కూడా రాదని అంటే నేనేం చేయాలంటే ఎవరన్నా సమాధానం ఏం చెప్పారు చూడండి. మరల చదువు. అప్పుడు నేను నా యజమానులతో దాసుడు మాట్లాడు ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు, దాసుడు చెప్పినందుకు అతడు అంటే అబ్రహాము ఎవరి సన్నిధిని నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలపరిచిన ఎంత నమ్మకం ఉందండి అబ్రహాముకి. నువ్వు వెళతావు, నా బంధువుల దగ్గర నుంచి నా కొడుకు భార్యని సంపాదిస్తావు. అవన్నీ నెరవేర్చేవాడు నేను నమ్మిన దేవుడు. తన దూతను పంపి నీ ప్రయాణాన్ని కూడా ఏం చేయగలడు? ఎంత అద్భుతమైన నమ్మకం అండి. మనం ఆయన బిడ్డలుగా సంఘంలో బ్రతుకుతున్నామంటే నా జీవితంలో కావలసిన దేవుడు తీర్చగలిగిన సమర్థుడు దేవుడు అని గుర్తించాలి. అటువంటి దేవుడి దగ్గర యోగ్యునిగా నేను బ్రతకాలని గుర్తించాలి. మీకు అర్థమవుతుందా? మనం గుర్తించుకోవాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన బిడ్డలుగా మనం బ్రతుకుతున్నప్పుడు నమ్మకంగా ఉండాలి. నమ్మాలండి. ఏదైనా చేయగలిగిన యోగ్యుడని మనం నమ్మాలి. నమ్మకపోవడం వల్ల మనం ఆశీర్వాదాలు ఆయనకి ఇచ్చే విలువలు తగ్గిపోతున్నాం. అది మనం గుర్తించుకోవాలి. నువ్వు నా సన్నిధిలో యథార్థంగా నడుచుకో, నేను నిన్ను అభివృద్ధి చేస్తానని అబ్రాహాముతో చెప్పాను. అదే నమ్మకంతో వెళ్తున్నాడు. కార్యాలన్నింటిలో దేవుని మీద అనుకున్నాడు అబ్రాహాము. ఆఖరికి దాసుడు కూడా దేవుని మీద అనుకొని చెప్తున్నాడు. అంటే ఎంత భక్తి అండి. ఒక మాట మీకు చూపిస్తాను. మొదటి రాజులు గ్రంథం 17 మొదటి వచ్చించారు. మొదటి రాజుల గ్రంథం 17 మొదటి వచ్చి. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధులు తిప్సీయుడైన ఏలియా అహాబునందుకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతో నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైన వర్షమైన పడదని ప్రకటించాడంట. 3 సంవత్సరాలు మంచు లేదు, వర్షం లేదు. ఎవరా మాట పలికింది? కాదండి, ప్రవక్త అని ఏలియా. ఎవరి సన్నిధిలో ఉన్నాడట? దేవుని సన్నిధిలో ఉన్నాడు. అదే చెప్పాడు చూడండి. ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన, చూడండి, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము అర్థం చేసి నా మాట ప్రకారం జరుగుతుంది. దేవుడు సెలవిచ్చాడు ఏం చేయమని. మంచైనను వర్షమైన పడదని చెప్పి దేవుడి కార్యాలు అంత, ఆయన మాటకున్న ప్రభావం అంత. ప్రవక్త చెప్పిన మాట నెరవేర్చాడంటే, ప్రవక్త పలుకుతుండగా దాన్ని తదస్తు దేవుడు అని అన్నాడంటే ప్రవక్తను కూడా దేవుడు ఎంత నమ్ముతున్నాడో ఒకసారి ఆలోచించాడు. వాళ్ళ దైవజనులు కూడా వాక్యంతో అంత పవర్ అవుతాయి. ఇక అర్థమవుతుందా? వాక్యానికి ఉన్న గొప్పతనం అది. వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, వాక్యానుసారంగా లేఖనాలతో జీవిస్తున్నప్పుడు సువార్తికుడు ఏది కోరుకున్నా జరిగింది. అర్థమవుతుందా? అసలు ఎంత గొప్పోడు, ఎంత సామాన్యుడు ఇంట్లోకైనా ఆశీర్వాదం తీసుకెళ్ళగిన యోగ్యుడు సేవకుడు. ఇది తెలుసా? ఆ సర్వసత్యాన్ని ప్రకటించగలిగిన సామర్థ్యం వాక్యం ద్వారా సంపాదించాలి. అసలు వాక్యం కంటే విలువైన ఆశీర్వాదం ఇంకోటి లేదండి. ఎంత గొప్పడు వచ్చిన అక్షంతలేసి ఆశీర్వదించడం అది మనుషుల దయ్యే తప్ప దేవుని దయ్యా? దేవుని ఆశీర్వాదం ఒక సువార్తికుడు వెళతే వస్తుంది. ఒక సువార్తికుడు వాక్యం చెప్తుంటే వస్తుంది. ఆశీర్వాదాలు మోసుకెళ్ళేవాడని సువార్త.
సువార్థికుని గొప్పతనం తెలుసుకోవాలి వాళ్ళ సమాజం. ఎందుకు తెలుసా? సువార్థికుల్లో సువార్త వెళ్తున్నారంటే ఆ సువార్త ఎవరు తెలుసా? క్రీస్తు. క్రీస్తు అనే ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన సువార్థికుడు ఒక్కడేనండి, ఇంక మళ్ళీ ఎవరు లేరు. అర్థమవుతుందా? ప్రవక్త వెళ్ళినప్పుడు ప్రవక్తనే గౌరవిస్తే ప్రవక్తనే చేర్చుకుని దేవుడి మాట అంటే దేశమైన, పట్టణమైన, గ్రామమైన ఆశీర్వదించబడి. మీకు అర్థమవుతుందా? ఇవాళ సువార్థికులు కూడా చేర్చుకుంటేనే ఆశీర్వాదం, సువార్థికులు కూడా అంగీకరిస్తేనే ఆశీర్వాదం, సువార్థికుడికి విలువిస్తేనే ఆశీర్వాదం దేశానికి అయిన ఉంటుంది. సువార్తను అట్టగించే పరిస్థితుల్లోకి వస్తుందని దేశం. మీకు అర్థమవుతుంది? సువార్థికులను ఎదుర్కొంటున్నారు, క్రైస్తవులను అడ్డగించుకుంటున్నారు. ఎవరి జోలికి వెళ్ళరండి క్రైస్తవులు. మీకు అర్థమవుతుందా? ఎవరి మీద ఉగ్రదాడి చేయరు, ఎవరి మీద కోపం పెంచుకోరు. ఎవరు తెలుసా? క్రైస్తవులు ఎవరిని కూడా శపించరు, కేవలం ఆశీర్వదించమనే కోరేవారు. ఎన్ని నువ్వు కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో నలిగిపో, నీ కొరకు ప్రార్థన చేసే మనసే క్రైస్తవుడు. నువ్వు అన్యుడు అయినా సరే, క్రీస్తు మీద తిరగబడుతున్నవాడైనా సరే ప్రార్థించమని బైబిల్ నేర్పి. మీకు అర్థమవుతుందా? అది నేను తగ్గించుకొని ప్రార్థన చేస్తాను. నువ్వు శత్రువైనా సరే ప్రేమిస్తాను. ఆ మనసు మేము నమ్మని క్రీస్తుల నుంచి వచ్చింది. మీకు అర్థమవుతుంది? తనను క్రీస్తులు చంపి పాపాలను క్షమించడం కొరకు ఆయన చనిపోతే, ప్రాణం పెట్టేస్తే, ఆఖరికి చంపిన వాళ్ళు కూడా క్రీస్తు ఏం చెప్పాడు తెలుసా? చంపిన వాళ్ళు కూడా క్రీస్తు ఏం చెప్పాడు తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు వీరులను క్షమించమనే మనసు మేము నమ్మిన క్రీస్తు, వెంబడిస్తున్న క్రీస్తు. ఆ క్రీస్తు సర్వలోకనాథుడు, సర్వలోకానికి జీవామై ఉన్నాడు. అటువంటి గొప్ప మనసు కలిగిన క్రీస్తుని సంపాదించుకున్న క్రైస్తవులను అపార్థం చేసుకోవడం వల్ల ఇదేనా? ఆ గొప్ప భాగ్యం క్రైస్తవుడికి అవుతాయి. 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనం చదువుతాం. జీవ మార్గమును నాకు తెలియజేసెదవు. ఏ మార్గం అంటే అది? జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము. అప్పుడు సంతోషం ఎక్కడున్నా చెప్పండి. అందుకనే ఇశ్రాయేలులారా, ఆయన సన్నిధిని కనబడడానికి మీరు సిద్ధపడండి అన్నాడు. అవునా? ఆయన మందిరములందు, ఆయన సన్నిధిని నివసించిన వాళ్ళందరూ ధన్యులని చెప్పాడు. నీ సన్నిధిని చూడాలని. మీకు అర్థమవుతుందా? నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అన్నారు కోరాలు కుమార్. కారణం ఏంటి తెలుసా? ఆయన సన్నిధిలో సంతోషం. మనం ఎన్నిటితో లోపల బ్రతుకుతున్నాం, నలిగిపోతున్నాం. కానీ సన్నిధి వస్తే వాక్యం చెప్పింది ఒకటే, నువ్వు ఎన్ని సంపాదించినా ఇది మాయ, నీకు శాశ్వతమైనది పరలోకం ఒకటే. ఆ స్థానం క్రీస్తు దగ్గర ఉన్నదని నన్ను సంతోషపరచగలిగిన భాగ్యం. మన ఆత్మకు జీవం ఉందని తెలిసిన భాగ్యం ఎక్కడున్నా తెలుసా? ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో ఏమన్నా తెలుసు? ఇప్పుడు సంపూర్ణ సంతోషం. దేనిని బట్టి? ఆయన సన్నిధిలో ఏమున్నదంట? ఆయన సన్నిధిలో ఏమున్నదంట? జీవ మార్గం. జీవ మార్గము తెలియపరిచేది ఆయన సన్నిధి ఒకటే. అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు జీవ మార్గం అంటే దేని కొరకు? పరలోకం. ఓకేనా? పరలోకానికి మార్గం ఆయన సన్నిధి ఒకటే. ఆయన సన్నిధి ద్వారా పరలోకం దొరుకుతుంది కాబట్టి సంపూర్ణ సంతోషం అన్నమాట. మన ఆనందానికి పరిపూర్ణత ఉన్నదట. ఒక మాట అర్థం చేసుకో. అంటే లోకంలో ఎక్కడ పరిపూర్ణత లేదు. మా అయితే ఏదో గంట ఓ పూట ఆనందిస్తామంతే. ఓకేనా? కింద చదువుతాం. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు. ఎవరి కుడి చేతులు? దేవుని కుడి చేతులు ఏమున్నాయంట? అదిగినాయి. కుడి చేయి పెట్టండి. కుడి చేతితో ఏమన్నారట? అంటే కుడి చెయ్యి అనేది అంత ఆశీర్వాదానికి చూచి. మరి ఎడం చేతులు ఏమీ లేదా? సామెతలు అంటాడా? కుడి చేతులు ఏమన్నాడంట? ఆశీర్వాదము, జీవము. అంటే ఎడమ చేతిలో ధనగణతలు ఉన్నాయని జ్ఞానేశ్వరం.
ఇది తీసి పరచిందేవి కాదు. ఇది అర్థమవుతుందా? రెండు చేతులు కలిపితే ఏదైనా చేయగలదు. అర్థం చేసుకో. అయితే దీనికి ఓదానికి వాడతాం కాబట్టి ఎడం చేయ కుడి చేయని మాటలు. కానీ రెండు చేతులు లేకపోతే మన జీవితం ఉంది కాదు. నీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. కానీ దేవుడు కుడి చేతులు ఏముందట? సుఖములు, నిత్యము సుఖములు. ఒక మాట నిర్గమక కాండంలో నిర్గమక 33:14 నిర్గమక 33:14 అందుకు ఆయన నా సన్నిధి ఎవరికే? నిర్గమకాండము చదవండి 14. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగజేసి. అంటే మోషే అడుగుతున్నాడు, నన్ను వెళ్ళమంటున్నావు కదా, నేను ఎక్కడికి వెళ్ళను, ఎలా వెళ్ళాలని. అంటే మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఏది తోడుగా వస్తుంది నీకని? నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఒక మాట 12 చదువు. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరో నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు. నీకు అర్థమవుతుందా? నువ్వు నాతో ఎవరిని పంపుతావు నాకు తెలపలేదు, కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు తీసుకుని వెళ్ళిపో అన్నా. ఎక్కడికే? కానాను దేశం. ఓకేనా? ఇప్పుడు అన్నాడట, నేను నీ పేరును బట్టి, ఎంత గొప్ప మాట అండి, నీ పేరును బట్టి ఎరిగి ఉన్నానని, నీ కటాక్షము నీకు నా కటాక్షం నీకు కలిగినదని చెప్పింది కదా. అది దేనిని బట్టి ఎరుగున్నాడట? ఆయన పేరును బట్టి. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ఆయన ప్రజలు ఎలా అయ్యారనుకుంటున్నారు? ఏదో దేవుణ్ణి అనుసరిస్తే కాదు, యెహోవా దేవుణ్ణి అనుసరిస్తే ఆ నామం కలిగి ఉన్నారండి. ఇప్పుడు క్రైస్తవులు కూడా దేవుడు గుర్తించాలంటే దేనిని బట్టి గుర్తిస్తున్నాడు అనుకున్నారు? పేరును బట్టి. ఏ పేరు? క్రీస్తు అనే పేరు. క్రీస్తు పేరు లేకపోతే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నా ఆయన ఎరిగి ఉన్నవాడు కాదు. మీకు అర్థమవుతుందా? పేరును బట్టి ఆయన ఎరుగు. కాబట్టి నువ్వు వెళ్ళే సంఘానికి ఆయన పేరుందా? నువ్వు చేసే ఆరాధన ఆయన పేరులో జరుగుతుందా? నువ్వు వినే బోధ ఆయన పేరులో బోధింపబడుతుందా? మనం గుర్తించుకోకపోతే ఆయన మనల్ని ఎరిగి ఉన్నవాడు కాదు. అందుకని అన్నాడు, మరి నాకు కూడా ఎవరిని తోడుగా పంపుతావని. అంటే ఇప్పుడు 24 వచనంలో చెప్పాడు ఆ మాట. 14 వచనంలో ఏమని? అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా. ఇంకేం అవసరంలా అమ్మా, ఆయన సన్నిధి తోడు వస్తే ఇంకేం అవసరంలా. అర్థం చేసుకో, ఆయన సన్నిధికి ఉన్న బలం గొప్ప. అందుకని అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. అదే సన్నిధి మనకు తోడవుతుంటే సన్నిధి లోపల క్రమాన్ని రాలేకపోతుంది, బయటే ఉంటుంది. అది మనం అర్థం చేసుకుంటాం. ఇంకో మాట మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం 11:20 సంఖ్యాకాండం 11:20. ఒక నెల దినము వరకు 11:20. ఒక నెల దినము వరకు అనగా అది మీ నాసిక రంధ్రముల నుండి వచ్చి మీకు అమావాస్య పుట్టు వరకు దానిని తిందురు. యాలయనగా చూడండి, యాలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకుంటురి. మీకు అర్థమవుతుందా? ఆయన సన్నిధిని ఏం చేశారట? కాదండి, యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి అంటున్నారట, ఐగుప్తులో నుంచి ఎందుకు వచ్చితే అనుకునిరి. ఎవరు?
ఇశ్రాయేలు అనుకుంటున్నారట. దేనిని బట్టి అనుకుంటున్నారు? అమ్మా, శ్రమలు, అరణ్యములో శోధనలు. ఎందుకు ఆ శోధన వచ్చిందంటే దేవుణ్ణి ఏం చేశారంటే వాళ్ళు నిర్లక్ష్య పెట్టారు. ఆయన సన్నిధిని ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు తెలుసా? దేవుని నిర్లక్ష్యం చేస్తారు. ఎప్పుడు కూడా క్రీస్తును మనం నిర్లక్ష్యం చేయకూడదు. క్రీస్తుని నిర్లక్ష్యంగా మనం చూడకూడదు. అది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఈ మీద నా మీద కంపల్సరీ. ఎందుకంటే ఆయన సన్నిధిని మనం సంతోషంగా ఉండాలి. అదేనా ఇందాక చెప్పిన అర్థంలో ఆయన సన్నిధిని నిత్యమేమున్నాయి? సంతోషము కలదు. అది మనం అర్థం చేసుకోవాలి. మరొక మాట చదువుతాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం ముగింపు వెళ్తాను. వచ్చాము ఈసారి 11 వచ్చింది చదువుతాం. 16వ అధ్యాయం 11 వచ్చి అప్పుడు నువ్వును మొదటి దినవృత్తాంతం 11 అధ్యాయము 16 అధ్యాయం 11 వచ్చి చదువు. ఎవరిని ఆశ్రయించాలట? యెహోవాను ఆశ్రయించుడి. యెహోవాను ఆశ్రయించాలట. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమొస్తుందట? ఆయన బలం వస్తుంది. ఆయన సన్నిధి నిత్యము. అంటే ఇప్పుడు ఆయన ఆశ్రయం ఎక్కడ ఉంది? ఆయన బలం ఎక్కడ ఉంది? ఏమా, ఆయన ఆశ్రయం ఎక్కడ ఉన్నది? ఆయన బలం ఎక్కడ ఉన్నది? ఆయన సన్నిధిలో. కాబట్టి ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఆయన సన్నిధిని నిత్యుగా, ఆయన సన్నిధిని వెతికితే దొరికే భాగ్యమే. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి 105వ కీర్తనలోకి వెళ్తాం. 4 వచ్చింది. 105వ కీర్తన 4 వచ్చి 105వ కీర్తన 4 వచ్చి యెహోవాను వెతుకుడు. అమ్మా, యెహోవాను 105వ అధ్యాయము 4 వచ్చి యెహోవాను వెతుకుడు. యెహోవాను వెతకుడి. ఎవరిని వెతకాలట? యెహోవాను వెతకుడి. ఆయన బలమును. యెహోవాను వెతకాలట. ఆయన బలమును వెతకాలట. ఆ యెహోవాను వెతుకుడి. ఆయన బలమును వెతుకుడి. ఆయన సన్నిధిని నిత్యము. ఎవరు వెతకాలి? ఎవరు వెతకాలి? ఆయన ఆశ్రయించు. ఆయన భక్తులు వెతకాలి. వెతికితే దొరికేవాడు అండి. ఎవరు? మనం వెతికితే దొరికేవాడు. కానీ మనం లోపల బ్రతికి ఆయన మన దగ్గరికి రావాలంటున్నాడు. సృష్టికర్త మనకు కావాలి. దేవుని ఆశ్రయం కావాలంటే వెతుక్కుంటూ వెళ్ళాలి. అమ్మా, వాళ్ళు ఎంతంత దూరాలు ఇవాళ పాదయాత్రలు చేసుకుని వెళ్తున్నారు. ఆలోచించాలి. కనీసం మనం ముందే ఉంటే సంఘానికి మనం రాలేకపోతే ఎలా? ఎంతో దూరంలో వెళ్తున్నారండి దైవ దర్శనం కోసం, దేవుని ఆశీర్వాదం కోసం. తెలుసా? కాబట్టి వాళ్ళ మన ముందే ఆయన ఉంటే, ఆయన సన్నిధి మనకి దగ్గరగా ఆశీర్వాదం ఉంటే దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుని ఒకసారి ఆలోచించుకుంటాం. కాబట్టి ఆయన చెప్తున్నాడు, యెహోవాను వెతకండి. ఆయన బలమును వెతకండి. ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. 5వ వచనం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకుని. అంటే ఇప్పుడు ఎందుకు వెతకవలసిన దేవుడిని ఎవరు అనుకున్నారు? ఎవరిని వెతకమని చెప్తున్నాడు అనుకుంటున్నారు? అబ్రహాము సంతానాన్ని, యాకోబు సంతానాన్ని. అంటే ఇశ్రాయేలుడు యూదులతో చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? వారి దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరుగుతున్నారు. దేవుని మర్చిపోయి లోకాచారంలో పడి తిరుగుతున్నారు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు దేవుని వైపు తిరగండి, దేవుని వెతకండి. అదే దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుతాం. ఒకసారి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం మొత్తం వచ్చింది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచ్చింది చదువుతాం. ఇర్మియా గ్రంథం ఈ
ఇదే యెహోవాకు ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు నీవు తిరిగి ఉద్దేశించిన ఎడల ఎవరి దగ్గరికి? దేవుని యొద్దకు. అది ఎక్కడికి తిరిగి? దేవుని విడిచిపెట్టి దేవుని విసర్జించి బయలుదేవతలతో విగ్రహాలతో లోకాచారాలతో తిరుగుతున్నారు. ఎవరు ఇశ్రాయేలు. ఇవాళ బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడి వాక్య విలువ తెలిసి నువ్వు లోకంలో తిరుగుతున్నావు అంటే ఎవరిని విడిచిపెట్టి ఒకసారి ఆలోచించాలి. అదే చెప్తున్నాడు, నీవు తిరిగి రాను ఉద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలని. మళ్ళీ ఇంకో వైపు తిరగకు. నా యొద్దకే రావాలను. నీవు ఈ ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలు చూడండి, నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి. ఎంత అద్భుతమైన మాట అండి. నువ్వు అటు ఇటు తిరగకుండా నా సన్నిధికి వస్తే నీ హేయమైన క్రియలు అంటే నువ్వు చేసిన ఘోరమైన పాపాలన్నీ నేనేం చేస్తాను? తొలగిస్తాను, తుడిచి పెడతాను. ఎంత గొప్ప భాగ్యం. లోకంలో నుండేమో అంటించుకుంటున్నాం, సంఘానికి వస్తుంటే అంటుకున్నతో కడుక్కునే భాగ్యం దొరుకుతుంటే ఏది విలువైనదిగా మనకు కనబడుతుంది? ఒకసారి ఆలోచించి కింద చదవండి. సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల ఎవరో అంటే మీకు అర్థం చేసుకోండి. గ్రంథాలు విడిచిపెట్టేసింది ఇశ్రాయేలు సంత, అవునా? సత్యమును బట్టి అంటే అర్థం అది గ్రంథాలు విడిచిపెట్టేసింది. న్యాయమును బట్టి అంటే దేవుని ధర్మం దగ్గరికి లేదు కాబట్టి న్యాయం లేదని అన్యాయం చేస్తూ బ్రతుకుతున్నారంటే అవకాశం. నీతిని బట్టి ఏమి లేదంట. అంటే వాక్యం దేవుని గ్రంథం ఎప్పుడైతే లేదో ఆ గ్రంథ కట్టడలో ధర్మాలు ఎప్పుడైతే లేదో అన్యాయం చేస్తూ బ్రతుకుతున్నారు, నీతి కోల్పోయారు. చెప్తున్నాడు, మరలా మీరు నీతిని కలిగి ఉంటే, నీతిని సంపాదించుకుంటే యెహోవా జీవము తోడు అని ప్రమాణం మీరు చేస్తే, అంటే మరలా నన్ను పలుకుతే, మరలా నన్ను కలిగి ఉంటే జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు. ఆయన యందే. మిమ్మల్ని బట్టి ప్రజలందరూ అనుకుంటారట నిజంగా ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉన్నదని? యెహోవా దగ్గర ఉంది. యెహోవా దేవుని ప్రజల దగ్గర ఉన్నదని లోకస్తులు అందరూ అనుకోవాలట. అలాంటి దేవుని విడిచిపెట్టి లోకస్తుల దగ్గర బ్రతుకుతుంటే దేవుని ఆశీర్వాదం ఎలా తెలుస్తుందండి? ఇవాళ క్రీస్తులో ఆశీర్వాదం ఉన్నదంటే అమ్మా ఇహమందు పరమందు 100 దీవులు ఉన్నాయని వాక్యం చెప్తుంటే క్రీస్తుని వదిలేసి, సంఘాన్ని వదిలేసి, వాక్యాన్ని వదిలేసి నువ్వు లోకంలో నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే అమ్మా లోక కోరికలతో నువ్వు సంతోషపడతా ఉంటే క్రీస్తులో క్రైస్తవుడి దగ్గర ఆశీర్వాదం ఉంది. క్రైస్తవుడు ఆశీర్వదించబడ్డాడన్న లోకానికి ఎలా తెలుస్తుంది? ఇంకా అర్థమవుతుందా? కాబట్టి మీరు ఆ ప్రజలు తెలుసుకోవాలంటే మీరు తిరిగి రానుద్దేశించిన ఎడల ఎవరి దగ్గరికి రావాలి? నా యొద్దకే రావాలని చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:18 ఎఫెసీ పత్రిక 2:18 ఆయన ద్వారానే మనము ఉభయులము అంటే ఒక్కటే అని. ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందే అంటే పరిశుద్ధాత్మయందే తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. మీకు ఎలా అర్థమైంది ఇప్పుడు? ఆయన ద్వారా అంటే క్రీస్తు ద్వారా ఒక్క ఉభయములు అంటే యూదులు అన్యులు ఏకమయ్యారంట బాప్తిస్మంలో. ఓకేనా? ఒక్క ఉభయములు అయ్యాము. ఆ ఒక్క ఆత్మయందే చూడండి, ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగాం. అంటే క్రీస్తు మన పాపాలు కడిగేస్తే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినాడు. ఇప్పుడు క్రీస్తు రక్తములో మనం కలగబడితే పరిశుద్ధాత్మను సంపాదించుకుంటే ఎక్కడికి చేరగలిగామంట? ఆయన సన్నిధి. అమ్మా ఆయన సన్నిధికి చేరగలిగాం. ఎందుకంటే మన దోషాలు మనల్ని కనబడితే ఆయన సన్నిధికి దూరం అయిపోతాం. మనం అర్థం చేసుకో. అంటే ఆయన సన్నిధికి ఎలా చేర్చాడంట మనల్ని? మన దోషాలన్నీ కడిగి, మన పాపాలన్నీ కడిగి ఆయన సన్నిధికి మనకి చేర్చాడంటే ఎంతకంటే ధన్యతకి చెప్పాలి. కాబట్టి క్రీస్తుని బట్టే మనం ఒకటై
అన్యులుగా ఉండవలసిన మనం క్రైస్తవులుగా పిలువబడతాం. కొలసీలకు రాసిన పత్రిక 1:22. కొలసీ పత్రిక 1:22. తన సన్నిధిని పరిశుద్ధి కొలసీలకు రాసిన పత్రిక 1:22. తన సన్నిధిని అంటే ఎవరి సన్నిధిని? క్రీస్తు తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరాపరాధులుగాను అంటే ఆయన ముందు మనం ఎలా ఉండాలనుకున్నాడు? ఏ దోషం లేని వారిగా ఉండాలి. యేసుక్రీస్తుని నిలబడితే పిలాతు అన్నాడు, ఈయన యందు నాకు ఏ దోషం కనబడతలేదు. దేవదర తండ్రి దగ్గర తీర్పులో నిలబడితే క్రీస్తు మన పక్షంగా చెప్పాలి, వీరిలో ఏ దోషం లేదు, నా రక్తంలో కడగబడిన ప్రజలు తండ్రి నీ కుమారులు వీరిని చేర్చుకొని క్రీస్తు చెప్పగలిగితే తీర్పులో ఆ మాట అనిపించుకుంటే మనకంటే అదృష్టవంతులు ఇంకెవరైనా ఉన్నారంటారా? ఆలోచించి. కాబట్టి ఏ దోషాలు లేకుండా బ్రతకడమే క్రైస్తవం. నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను, మీకు అర్థమవుతుందా? ఏ పాపం కనపడకూడదు. పరిశుద్ధులుగాను నిరాపరాధులుగాను, ఏ అపరాధం దేవుడు మనం నేను మోపకూడదు. నిరాపరాధులుగాను నిలవబెట్టుటకై ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము అని ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. ఆయన శిలువ బలియాగము ద్వారా మనం దేవునితో సమాధాన పడ్డాం. మన పాపముల నుంచి మనం విడిపింపబట్టి దేవుని ఉగ్రత నుంచి తప్పించాం. పాపాలను బట్టి ఉగ్రత పాలయ్యాం. ఇప్పుడు ఉగ్రత నుంచి తప్పించాడు ఎవరు? క్రీస్తు. ఎలాగా? తన సన్నిధి ద్వారా, సంగము ద్వారా ఇవాళ దేవునితో మనకి సమాధానం దొరుకుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి జఫన్య జఫన్య 1:7 పేజీ నెంబర్ చెప్పరా? 1:7 జఫన్య 773 పేజీ. 773 జఫన్య గ్రంథం 1:7. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించుచున్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. అదే ఆయనకి మహిమ. ఆయన సన్నిధిని ఏం సిద్ధపరచాడంట? బలిని సిద్ధపరచాడంట. ఆయన దినము సమీపమయ్యిందంట. దానికోసం రమ్మని పిలుస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? మనం సిద్ధపడి రావాలి. 2:13 కాదు, జక్రియ కదా. 2:13 పక్కనే ఉంటుంది. జక్రియ 13 2:13 సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై అంటే క్రీస్తు రాక గురించి మాట్లాడు. ఈ భూమి మీదకి వస్తున్నాం. ఓకేనా? చూడండి. యెహోవా సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై, ఆయన సన్నిధిని ఎలా ఉండాలంట? మౌనముగా. అది మనం నేర్చుకోవాలి. అందుకనే ఆయన బలి సిద్ధపరిచున్నాడు. ఆ యెహోవా ఏర్పరిచిన దినాన్ని, ఆ బలిని ఆరగించాలని చెప్తాను. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి. హబక్కూకు గ్రంథం ఇక్కడే పక్కన ఉంటాయి. 2:20 హబక్కూకు. అయితే యెహోవా యెహోవా తన పరిశుద్ధాలయములో
తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆయన ఆయన సన్నిధిని లోకమంతియు మౌనముగా ఉన్నాడు. అంటే ఆయన సన్నిధి వచ్చిన ఎంత గొప్పడైనా ఎలా ఉండాలి? అది ఆయనకి ఇచ్చిన విలువ. ఇందాక నుంచి అదే చదువుకున్నాం. ఆయన బలిసిద్ధమైన మౌనంగా ఉండండి. ఆయన తన నివాసం విడిచిపెట్టి వచ్చుతున్నాడు, మౌనంగా ఉండండి. ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిలో లోకమంత్రి మౌనంగా నిశ్శబ్దంగా ఆయన మాటలు వినడమే ఆయన ఆరాధించడం. ఇక అర్థమవుతుంది. ఆయన సన్నిధిని మనం మౌనంగా ఉండాలి. చూడండి, ఆ బలితో మనం మాట్లాడుకుని ముగించు. యోహాను సువార్త తీసారా? 6వ అధ్యాయం తీసారా? 32 వచ్చు. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే ఎవరికి ఇవ్వలేదు? ఇశ్రాయేలుకి ఇవ్వలేదు. అరణ్యం నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు. ఏ ఆహారం అంట? పరలోకము నుండి దిగివచ్చు నిజమైన ఆహారము తండ్రి అనుగ్రహిస్తున్నాడట. పరలోకము నుండి దిగివచ్చి లోకములకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారం అయి ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. అంటే ఇప్పుడు ఈ పరలోకము నుండి మీకు వచ్చి ఆహారం ఏదట? లోకములకు జీవం ఇచ్చే ఆహారం. అది జీవాహారం. ఏంటి ఆహారం? అది జీవాహారం అంట. చూడండి, 53వ వచనం. కావున యేసు ఇట్లను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. అంటే మనలో మనకి జీవం కావాలంటే ఎవరిని తినాలి? ఇప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు శరీరాన్ని తినాలా, ఆయన రక్తాన్ని త్రాగాలి. మరి ఆయన శరీరం మన దగ్గర ఉందా? ఆయన రక్తం మన దగ్గర ఉందా? లేదు. ఆయన బలిని సూచించే జ్ఞాపకార్థంగా ఆయన అప్పగొప్పవాడు రాత్రి శరీరముగా ఒక రెట్టును, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం ఇచ్చాడు. అవునా? ఇది మీ కొరకైనా నా శరీరము జీవాహారం అంటే, ఇది మీ కొరకైనా నా రక్తము అనగా క్రొత్త నిబంధన, అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం అని తెలియవచ్చు. కాబట్టి ఈ రోజు ఆయన సన్నిధిలో జీవం. అవునా? ఆయన సన్నిధిలో ఏమున్నదన్నాడు? జీవం ఉన్నదన్నాడు. ఆ జీవం ఎలా దొరుకుతుందట? తన కుమారుడైన క్రీస్తు బలి ద్వారా దొరుకుతుంది తన సన్నిధిలో. అందుకే తన సన్నిధిలో జీవం మనం పొందడానికే మనల్ని నిరాపరాధులుగాను నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను తీర్చి మనల్ని కడిగి కూర్చోబెట్టాడు. ఆయన సన్నిధికి మనం ఎలా చేరామంటే ఉభయులుగా ఒక్కాత్మ ద్వారా ఆయన సన్నిధికి మనం చేరగలిగి మనం అర్థమైన మాటలు అమ్మా. కాబట్టి ఆయన సన్నిధిని కనబడుటకే సిద్ధపడమని ప్రవక్తలు చెప్తే ప్రజలు సిద్ధపడ్డారు. అలాగే చాలా మంది తన సన్నిధిని తన నామని విడిచిపెట్టి లోకం వైపు తిరుగుతుంటే మరలా మీరు తిరిగి నా యొద్దకు వచ్చినట్లయితే నేను మీతో ప్రమాణం చేస్తాను, మీరు మన నా జనులుగా అంగీకరిస్తానని దేవుడు ఇశ్రాయేలు పక్షంగా చెప్పాడు. మనం ఆల్రెడీ ఆయన విడిచిపెట్టి లోకంలో తిరిగి ఆయన ఉగ్రతకు పాలైన మళ్ళా తన కుమారుడైన క్రీస్తు మాట ద్వారా స్వార్థ ద్వారా మనల్ని పిలిచి ఈరోజు మరలా పరిశుద్ధులు పరిచి ఆయన సంఘములు ఆయన సన్నిధులు ఆయన ముందు మనం పరిశుద్ధులుగా కూర్చోగలం. ఎంత ధన్యత మీకు నాకు దొరికితే దీన్ని ఆయన సన్నిధి ఆవరణమును చూడాలని పితరుల యొక్క ప్రాణాలు ఎదురు చూసింది. సొమ్మచిల్ని ఎవరే కాదు. ఒక దినమైన ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినాలకి శ్రేష్టమని ఎంచబడ్డాయి. ఆయన మందిరంలో నివసించిన వారందరూ కూడా ధన్యులని ఎదురు చూశారు. అంతేకాదు, ఎంత ధన్యులంటే ఆయన సన్నిధిని ఆశ్రయిస్తుంటే ఏమున్నదన్నాడు? నిజము, ఆయన సన్నిధిలో సుఖము ఉన్నదన్నాడు. ఆయన సన్నిధిని ఆశ్రయిస్తే ఆయన బలం ఉన్నదన్నాడు. ఆయన వెతకవే భాగ్యము
ఉన్నదన్నాడు. అంతేకాదు ఆయన సన్నిధికి వస్తుంటే ఆయన సన్నిధిలో ఆయన నివసిస్తున్నాడు. ఆయన సన్నిధికి వచ్చిన పరిశుద్ధులు లోకమంతయు మౌనంగా ఉండి ఆలకించాలి, ఆయన మాటలానే ఆయన గణపరచాలని చెప్తారు. ఆయన సన్నిధిలో ఇప్పుడు ఏముంది? జీవాహారం. కాబట్టి ఆ జీవాహారం మీకు నాకు ఇవాళ ఇచ్చాడు. దాన్ని భుజించితే ఏమా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి చెప్పాడు కదా. ఇప్పుడు ఆరాధనకి ఎందుకు రావాలి? ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాడు. మన పాప నిమిత్తమే చనిపోయి సమాధి చెప్పాడు, తిరిగి పునరుద్ధారుడే లేచి మనకు మృతుల పునరుత్థాన బలం ఇచ్చిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాం. తండ్రి అంగీకరించిన జీవాహారము మనం భుజించుటకి ఇది పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం. ఇది అక్షయమైన ఆహారం. ఇది తినడు వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు, మరణించే అవకాశం లేదు. అంత గొప్ప భాగ్యం ఆయన సన్నిధిలోనే ఉన్న తప్ప కానీ లోకంలో లేదు. మరి ఆయన సన్నిధిని మనం ఎంత విలువైనగా ఎంచుకోవడం అని మనం అర్థం చేసుకోవాలి. మనం తగ్గించుకుంటాం. మన కొరకు బలి అయిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాం. ఎప్పుడూ కూడా ఆయన ఆరాధించడంలో మనం వెనకపడకుండా ఆయన సన్నిధికి ముందుకు రావాలని నన్ను నేను హెచ్చరించుకుంటాను. మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపిక మీ అందరికీ వందనాలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ.